ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా పండించే పత్తి పంట రైతులకు మొదటి నుంచి కష్టాలు తప్పడం లేదు. అటు పెట్టుబడి ఖర్చు పెడుతున్నా సరైన మద్దతు ధర దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కోటి ఆశలతో పంట సస్య రక్షణ చర్యలు చేపట్టి సాగు చేస్తున్నా గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోతున్నారు. తేమ శాతంలో కటింగ్ పెడుతుండడం, గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది ఆశించిన ధర లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 లక్షల క్వింటాళ్ల పత్తి పంట సాగు జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే స్థానిక మార్కెట్ యార్డ్లో 3 నెలల కిందట కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ సీసీఐ ద్వారా ఆశించినంత మద్దతు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యాపారస్తులు సైతం ధర పెంచకపోవడంతో వేరే గతి లేక గిట్టుబాటు కాకపోయినప్పటికీ పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 8 నుంచి 9 వేల వరకు ధర పలికిన పత్తి ధర ప్రస్తుతం 6,500 నుంచి 7,200 రూపాయల లోపే ఉండడం, తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆ మాత్రం కూడా లభించకపోవడం వంటి పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన చెందుతున్నారు. వీటన్నిటికీ తోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలు నిండా ముంచాయని రైతులు వాపోతున్నారు. వర్షాలతో పత్తి పూర్తిగా తడిసిపోవడం, మంచు కారణంగా తేమ శాతం పెరగడంతో కనీస మద్దతు ధర లభించక అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చిన పత్తికి ఖచ్చితంగా పట్టా పాస్బుక్ ఉండాలనే నిబంధన సైతం కౌలు రైతులకు శాపంగా మారింది. కౌలు తీసుకున్న రైతులకు యజమానులు పట్టా పాస్బుక్లు ఇవ్వకపోవడంతో వేరే గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారస్తులను, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆదిలాబాద్ ప్రాంతంలో పత్తి ఏదైతే గతంలోకున్న ఈరోజు దిగుబడి తక్కువ వచ్చింది. మరి రేటు సీసీఐ ద్వారా కొనడం ద్వారా గిట్టుబాటు అవుతున్నది. ప్రైవేట్ పరంగా పూర తగ్గిపోయింది. మాయిచర్ అని చెప్పేసి రైతులకు మరి కట్ చేస్తున్నారు. చాలా నష్టమవుతున్నది. కాబట్టి సీసీఐ ద్వారా కొనుగోలు చేయడం వల్లనే రైతులకు న్యాయం జరుగుతున్నది. ఒకవేళ ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటే చాలా నష్టపోతారు రైతులు. మాయిచర్ అని చెప్పి కట్ చేసి దిగుబడి కూడా గతం కంటే దిగింది. మళ్ళీ వర్షాలు లేక లాస్ట్ లోపల దిగుబడి తగ్గింది. కాబట్టి ప్రత్యామ్నాయంగా వేరే పంటలను చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వంతో మేము కోరేది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు 7,000 రూపాయల 20 రూపాయలు ఇస్తున్నారో గిట్టుబాటు ధర, దానికంటే ఇంకా ఎక్కువ అదనపుగా ప్రభుత్వము కుంటాలకు ఒక 500 రూపాయలన్న బోనస్ లేపంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అప్పుడు జూన్లో 30 రోజులు వర్షాల వల్లే, మళ్ళీ జూలైలో పడ్డాయి, మళ్ళీ ఆగస్టులో వల్లే, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో ఫస్ట్ నుంచి పోయినాయంటే ఇప్పుడు 3 నెలలు అవుతున్నది. మళ్ళీ వర్షాలు లేవు. మొన్న దుమారం వచ్చింది కానీ ఏమాత్రం అది సరిపోలే. రైతులకు ఈ పంటలు మాత్రం దిగుబడి రాకలేదు. జిల్లా లెవెల్ల 3, 4, 5 కుంటాలు దాటు లేదు. ఖర్చులన్నీ ఏమో పెరిగిపోయినాయి. మద్దతు ధర తక్కువ ఉన్నది 7,020. మేము రైతులకు ఏమనేది ఉంటే, మేము అన్నది కాదు, ఈ స్వామినాథన్ సిఫార్సు 1 కుంటాలు పత్తి వండియాలంటే 9,000 ఖర్చు వస్తున్నది అంటున్నాడు. మరి వాళ్ళు ఇచ్చేటి మద్దతు రేటు 7,000. కుంటాలకు 2,000 లాస్ అయితే ఒక 10 కుంటాలు వెళ్ళే రైతుకు ఒక 20,000 లాస్ అవుతున్నాయి కదా. మరి మన కేంద్ర గవర్నమెంటు రైతుని ఆదుకోవాలంటే 10,000 మద్దతు రేటు ఉంటేనే రైతుకి మన గిట్టుబాటు అవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఖర్చులన్నీ పెరిగినాయి. ఫర్టిలైజర్, రైస్, సీడ్, కౌలు ఇవన్నిటి దాన్ని దృష్టిలో పెట్టుకొని 10,000 రేటు మద్దతు ధర ఉంటేనే రైతులకు ఆదుకున్నట్టు అవుతుంది. లేకుంటే రాబోయే రోజులలో వ్యవసాయాలు వదిలేసే రోజులు వస్తున్నాయని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. పత్తి రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. కష్టపడి పండించిన పత్తి రైతులకు ఒక పక్క దిగుబడి లేక, మరో పక్కనేమో మద్దతు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత సంవత్సరము 10,000కు పైన పలికిన పత్తి ధర ఇప్పుడు 7,020 రూపాయలు పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మనతో మాట్లాడడానికి కొందరు రైతులు ఉన్నారు. చెప్పండి, గత సంవత్సరము పత్తి ధర ఎట్లా ఉండే, ఈ సంవత్సరం ఎట్లా ఉంది? తక్కువ లేదు రేటు, నిరుడు ఎక్కువ ఉండే. పత్తి రేటు తక్కువ అయ్యాడు, ఖర్చులు నిండు లేవు. అయితే ఇప్పుడు నిరుడు 8, 9 ఉండే, 10 ఇండియా, ఇప్పుడు 7,020 నడుస్తున్నది. ఇంకా ప్రైవేట్ అయితే వస్తున్నారు. ప్రైవేట్లో ఎంత పలుకుతుంది? మాది 6,400. సీసీఐలో 7,020. ఇక గిదేనాయి కైకిలు తీసేస్తే ఏం మిగిలితే కాపోనికి
సో దిగుబడి గత సంవత్సరం ఎంత వెళ్ళింది? దిగుబడి గత సంవత్సరం ఎంత వెళ్ళింది? ఈ సంవత్సరం ఎంత? 17 వెళ్ళింది, 16 వెళ్ళింది, ఈ ఏడు తక్కువ వెళ్ళింది. ఈ 8 క్వింటాలు పడుతున్నది ఎక్కరకు. సో తేమ శాతంతో ఎంత కట్ చేస్తున్నారు మీకు? ఇక బాబా ఇక చెప్పకి ఇక ధర మైచర్ తీసేస్తున్నారు. ఇక మజ్బూర్ 400 తీస్తారు, 500 ఇక మైచర్ మీదకి వెళ్ళి మజ్బూర్కి వస్తున్నారు. ఇక ప్రైవేట్కు ఇట్లా చేస్తున్నాం, మీకు ఇదే ధర ఉన్నది. సో మీరు పెట్టిన పెట్టుబడి వెళ్తుంది అసలు? వెళ్ళది ఎక్కడికి వెళ్తుంది? అవే కసులే నీళ్ళు లేవు. ఇప్పుడు 700 రూపాయలు కైకిలోలకి ఇవ్వాలి కుంటలకు, ఈడ 2000 బండికి ఇవ్వాలి. మరి ఏరుడు కాక బండికి 2000 ఆడ మిగులుతున్నాయి, 5000 మిగులుతున్నాయి. కాపని ఖర్చులు తీసేస్తే ఏం మిగులుతాయి? సో మరికొందరు రైతులు ఉన్నారు, వారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు మీకు మద్దతు ధర గత సంవత్సరం ఎట్లా ఉండే, ఈ సంవత్సరం ఎట్లా ఉంది? పోయిన సంవత్సరము 9 నుంచి 9,000 దాకా ఉండే, ఏరుడుకు ఒక 8తో ఏరిపిస్తే మాకు పోయిన సంవత్సరం మంచిగా 7 దాకా మిగులుతుండే. ఈ సంవత్సరం అయితే బాగా వర్షాలు పడి పోయినాయి. మళ్ళీ పోయిన తర్వాత పోయిన సంవత్సరం ఎక్కడికి 10 కుంటలు వెళ్తే ఈ సంవత్సరం 5 కుంటలు వెళ్ళింది. వెళ్ళని మరి ఇక్కడ మార్కెట్కి వచ్చినా కూడా ఇబ్బంది అవుతున్నది. ప్రైవేట్లోనేమో 6,400 అంటున్నారు, దానికి తేమన్నది అదేనా అని కట్ చేస్తున్నారు. సీసీఐకి పోతేనేమో బాగా పరిశాన్ ఉన్నది, ఏళ్ళు పెడితే ఏలువాడు లేవు, కళ్ళు అంటున్నాం. మన ఆడోళ్ళని కూడా ఓళ్ళపోన్న పట్టుంటే వాళ్ళనే రమ్మంటున్నాం, బాగా కష్టం అవుతున్నది. ఈ ప్రభుత్వం కొంచెం ఏమైనా చర్చ తీసుకుంటే మేము ఆశిస్తున్నాం. సో మీరు పెట్టిన పెట్టుబడి కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమైనా నిండుతున్నాయా అసలు? ఏం నిండాయి, మొత్తము లేబర్ ఖర్చు మొత్తం అన్ని తీస్తే 4,000 మిగులుతాయి రైతుకు. కుంటలకు 4,000 మిగులుతాయి. 8, 9తోని ఏరుతున్నారు పత్తి. టెంపుకు 2,000, 2,500 ఇవ్వాలా. మేము రాలా పోవాలంటే ఒక అందులోకెళ్ళి 2,500, 3,500 వెళ్ళిపోతున్నాయి కుంట. ఏం మిగులుతున్నాయి? బాగా కష్టం అవుతున్నది కాసాక. పోయిన సంవత్సరము 100 కుంటలు వెళ్ళింది, ఇప్పుడు 60 కుంటలు వెళ్ళింది. దాని మీదకే చూసుకోండి. మరి పోయిన సంవత్సరం 9,000 పోయింది పత్తి, ఈ సంవత్సరం 6,300, 400కే అవుతున్నాయి. సో ప్రైవేట్లో 6,500 అంటున్నారు, సీసీఐలో 7,020 రూపాయలు పలుకుతుంది అంటున్నారు, ఏమంటారు దీన్ని? సీసీఐకి పోవాలంటే కష్టం అవుతున్నది. ప్రైవేట్లో అమ్ముకోవాలంటే దళాలు ఉన్నారు, దళాల త్వర పోతేమంటే అదేమి 6,000 నుంచి గిక్తనే పోతారు పట్టి మీద. ఒక రేటు ఇంకో రేటు అంటే అది 300, 400కే వస్తున్నది. 6,300, 400కే వస్తున్నది. తేమ శాతాన్ని ఎట్లా కట్ చేస్తున్నారు? పత్తి అయితే తేమని ఉంటుంది, తేమ లేక పత్తి ఉంటుందా? ఎంతన్నా 10, 12 అయితే ఏ పత్తి అన్నా కొడ్డ పత్తి కూడా చూపుతాం. నీళ్ళు పోసిందంటే ఒక 30, 25 చూపచ్చు. తేమ లేకుండా కూడా 12తో కట్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సీసీఐ కేంద్రంలో ఉన్నాము. ప్రస్తుతం పత్తి ధర గతంలో 10,000కు పైగానే మద్దతు ధర పలికింది. ఈ సంవత్సరం మాత్రం సీసీఐ ఆధ్వర్యంలో 7,020 రూపాయలు పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్లో కూడా 6,500 రూపాయలు ప్రైవేటు మద్దతు ధర పలుకుతుంది. పెట్టిన పెట్టుబడి కూడా ఎల్లుతాలే అని చెప్పేసి రైతులు లబోదిబ్బమంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పత్తి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భూమేశ్వర్ కలిసి సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్. మొత్తానికి ఈ ఏడాది వానాకాలం సీజన్లో పండించిన తెల్ల బంగారం మంచి లాభాలు తీసుకొచ్చి సిరులు కురిపిస్తుందనుకున్న రైతులకు శరాఘాతమే ఎదురైంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క దిగుబడి రాక, మరోపక్క మద్దతు ధర రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో అన్న అయోమయంలో ఉన్నారు పత్తి రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 6 కాలం కష్టపడి పండించిన పత్తి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.